హాయ్ ఫ్రెండ్స్, నేను మీ తరుణ్. మీరు చూస్తున్నారు తరుణ్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసి రెడ్మీ నోట్ 8 ప్రోలో మీకు తెలియనివి అలాగే మీకు యూజ్ అయ్యే కొన్ని ఫీచర్స్ గురించి చెప్తాను. వాటిని ఎలా ఎనేబుల్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేయాలో కూడా చెప్తాను. మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియో స్టార్ట్ చేసేద్దాం. నేను చెప్పబోయే ఫస్ట్ ఫీచర్ వచ్చేసి ఇక్కడ రీసెంట్ యాప్స్ హోమ్ బ్యాక్ బటన్స్ ఉన్నాయి కదా, వీటిని మనం చేంజ్ అయితే చేసుకోవచ్చు, మిర్రరింగ్ చేయవచ్చు. ఈ రీసెంట్ యాప్స్ ఇటు బ్యాక్ బటన్ ఇటు తీసుకురావచ్చు. అది ఎలాగో నేను మీకు చేసి చూపిస్తాను. సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. అడిషనల్ సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. ఇక్కడ ఫుల్ స్క్రీన్ డిస్ప్లే ఉంది కదా, ఓకే వేసేయండి. ఇక్కడ మిర్రర్ బటన్స్ అని ఉంది కదా, అది ఆన్ చేసి ఉంటుంది, మీరు ఆఫ్ చేయండి. చూడండి, ఆఫ్ చేసిన వెంటనే బ్యాక్ బటన్ ఇటు టచ్ చేసింది, మీరు రీసెంట్ యాప్స్ ఇటు టచ్ చేసింది. ఇలా మీకు ఏది కంఫర్ట్గా ఉంటుందో దాన్ని మీరు సెలెక్ట్ చేసి యూజ్ అయితే చేయవచ్చు. నేను చెప్పబోయే నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి మనం ఇక్కడ నాట్స్ని అయితే మనం హైడ్ చేసుకోవచ్చు, డిఫరెంట్ టైప్లో అయితే చేంజ్ చేసుకోవచ్చు. అది ఎలాగో నేను మీకు చేసి చూపిస్తాను. సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఇక్కడ సర్చ్ బార్లో హైడ్ నాట్స్ అని కొట్టండి. ఇక్కడ హైడ్ నాట్స్ అని వచ్చింది కదా, అది ఓకే వేసేయండి. ఇక్కడ మనకు 3 టైప్స్ అయితే చూపిస్తున్నాయి. దీన్ని మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా చేంజ్ చేసుకోవాలో చెప్తాను. ఇక్కడ ఉంది కదా, దీన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే ఇక్కడ చూడండి నాట్స్ అనేది చేంజ్ అవుతుంది. చూడండి, ఇలా మనం చేంజెస్ అయితే చేసుకోవచ్చు. ఇలా మీకు నచ్చిన టైప్ అయితే సెలెక్ట్ చేసుకొని యూజ్ అయితే చేసుకోవచ్చు. ఇలా మనం సెలెక్ట్ చేసుకోవడం వల్ల మన స్క్రీన్ అనేది కొంచెం కిందికి అవుతుంది. కిందికి అవడం ద్వారా మనకు నోటిఫికేషన్స్ అవి ఏ వచ్చినా కూడా మనకు క్లారిటీగా అయితే మనకు చూపిస్తాయి. నేను చెప్పబోయే నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి ఈ ఐకాన్స్ ఉన్నాయి కదా, వీటిని మనం స్మాల్గా కానీ లార్జ్గా కానీ మనకు నచ్చిన సైజులో అయితే చేంజ్ చేసి మనం యూజ్ అయితే చేసుకోవచ్చు. అది ఎలాగో నేను మీకు చేసి చూపిస్తాను. సెట్టింగ్స్లోకి వెళ్ళండి. హోమ్ స్క్రీన్ ప్రెస్ చేయండి. ఇక్కడ డౌన్లో ఐకాన్ సైజ్ అని ఉంది కదా, అది ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు సైజెస్ అయితే చూపిస్తాయి. ఇది నేనైతే మీడియంలో సెట్ చేసుకున్నాను. మీకు నచ్చిన సైజులో అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్ కోసం ఎక్సెల్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. అప్లై క్లిక్ ఇచ్చేయండి. చూడండి, యాప్ సైజ్ అయితే పెరిగింది. ఇలా మీకు నచ్చిన సైజులో ఐకాన్స్ అనేది చేంజ్ చేసి యూజ్ అయితే చేయవచ్చు. ఇది మనం ఎండకి వెళ్ళినప్పుడు మన యాప్స్ అయితే బ్రైట్నెస్ సెట్ చేసినా కూడా యాప్స్ అయితే సరిగ్గా కనిపించవు. అటువంటి టైంలో మనం ఈ యాప్ సైజుని అయితే ఇంక్రీజ్ చేసుకుంటే మనకు ఈజీగా మన యాప్ అనేది ఓపెన్ చేసి యూజ్ అయితే చేయవచ్చు. ఇక్కడ సింగిల్ టైం అయితే ఉంది కదా, డ్యూయల్ క్లాకింగ్ అనేది సెట్ చేసుకోవచ్చు. మన కంట్రీ టైం అండ్ అలాగే వేరే కంట్రీ టైం కూడా మనం సెట్ చేసుకోవచ్చు. అది ఎలాగో నేను మీకు చేసి చూపిస్తాను. సెట్టింగ్స్లోకి వెళ్ళండి. అడిషనల్ సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. ఇక్కడ టైం అండ్ డేట్ ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సెకండ్ క్లాక్ అని ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ రీజన్ అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది. మీరు ఏదైనా ఒక రీజన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను
బ్రెజిల్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మళ్ళీ కొన్ని ఫీచర్స్ అయితే చూపిస్తాయి. ఇందులో మీకు నచ్చిన ఫార్మాట్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. నేను రియో బ్యాంకో అయితే సెలెక్ట్ చేసుకున్నాను. కట్ చేసేయండి. హోమ్ స్క్రీన్ కట్ చేయండి. లాక్ వేసి మళ్ళీ ఆన్ చేయండి. ఇక్కడ చూడండి, రియో బ్యాంకో అని టైం అయితే చూపిస్తుంది. ఇలా మీరు మీ ఫోన్లో డ్యూయల్ క్లాకింగ్ అయితే సెట్ చేసుకోవచ్చు. నేను చెప్పబోయే నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి, మనం ఎవరికైనా కాల్ చేసేటప్పుడు ఇక్కడ సిమ్ నేమ్స్ అయితే చూపిస్తాయి కదా, ఇక్కడ సిమ్ నేమ్ ప్లేస్లో మన నేమ్స్, మనకు నచ్చిన వాళ్ళ నేమ్స్ అయితే మనం సెట్ చేసుకోవచ్చు. అది ఎలాగో నేను మీకు చేసి చూపిస్తాను. సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. సిమ్ కార్డ్స్ అండ్ మొబైల్ నెట్వర్క్స్ అని ఉంది కదా, అది ఓకే చేసేయండి. ఇక్కడ నేను ఎగ్జాంపుల్ కోసం జియో నేమ్ అయితే చేంజ్ చేస్తాను. ఇక్కడ ఎడిట్ సిమ్ కార్డ్ నేమ్ అని ఉంది కదా, అది క్లిక్ ఇచ్చేయండి. దీన్ని అయితే మీరు ఎరేజ్ చేయండి. మీకు నచ్చిన నేమ్ అయితే మీరు టైప్ చేయండి. నేను ఎగ్జాంపుల్ కోసం బన్నీ అని అయితే టైప్ చేశాను. ఓకే క్లిక్ ఇచ్చేయండి. చూడండి, ఇక్కడ బన్నీ అయితే సెలెక్ట్ అయింది. దీన్ని ఒకసారి మనం టెస్ట్ చేసి చూద్దాం. మళ్ళీ కాంటాక్ట్స్ ఓపెన్ చేయండి. ఇక్కడ జియో సిమ్ ప్లేస్లో అయితే బన్నీ అనే నేమ్ అయితే సెలెక్ట్ అయింది. ఇలా మీరు మీ ఫోన్లో 2 సిమ్స్ ఉంటాయి కదా, ఆ 2 సిమ్స్ ప్లేసుల్లో మీ నేమ్స్ అయితే సెట్ చేసుకోవచ్చు. నేను ఇంకోటి కూడా చేంజ్ చేసి చూపిస్తాను. సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సిమ్ కార్డ్స్ అండ్ మొబైల్ నెట్వర్క్స్ అని ఉంది కదా, అది ఓకే వేసేయండి. ఈసారి ఐడియా సెలెక్ట్ చేసుకోండి. ఎడిట్ సిమ్ కార్డ్ నేమ్ అని ఉంది కదా, అది సెలెక్ట్ చేయండి. ఇక్కడ ఇంకొక నేమ్ అయితే టైప్ చేయండి. నేను సన్నీ అని సెలెక్ట్ చేశాను. ఓకే క్లిక్ ఇచ్చేయండి. ఇక్కడ ఎడిట్ సిమ్ కార్డ్ నేమ్ దగ్గర ఐడియా అయితే ఎరైజ్ అయ్యి సన్నీ అనేది సెలెక్ట్ అయింది. దీన్ని ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం. చూడండి, ఇక్కడ ఐడియా ప్లేస్లో సన్నీ అని అయితే వచ్చింది. ఇలా మీ సిమ్ కార్డ్స్ నేమ్లో మీ నేమ్స్ అయితే మీకు నచ్చిన వాళ్ళ నేమ్స్ అయితే సెట్ చేసుకోవచ్చు. నేను చెప్పబోయే నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి, మనం ఈ ఐకాన్స్ ఉన్నాయి కదా, ఈ ఐకాన్స్ని మనం అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. మన స్క్రీన్ సైజుకి నచ్చినట్టుగా వాటిని అయితే సెట్ చేసుకోవచ్చు. అది ఎలాగో నేను మీకు చేసి చూపిస్తాను. ఇక్కడ 2 ఫింగర్స్తో ఇలా క్లిక్ ఇచ్చేయండి. ఇక్కడ సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. ఇక్కడ 4x6 అని ఉంది కదా, దీన్ని 5x6 సెలెక్ట్ చేయండి. మీకు స్పేస్ అయితే తక్కువ అయింది. యాప్స్ ఇంకా అయితే మనకు సెట్ చేసుకోవడానికి ప్లేస్ అయితే అడ్జస్ట్ అయింది. మళ్ళీ మీరు ఎప్పట్లా నాకు అలానే నచ్చింది అనుకుంటే మీరు మళ్ళీ 4x6ను సెలెక్ట్ చేసుకుంటే అది మళ్ళీ ఎప్పట్లా అయితే సెలెక్ట్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేస్తే నేను చేయబోయే వీడియోస్ ఫస్ట్ మీ ఫోన్కే నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.